ఈరోజు పరిగి సబ్ డివిజన్లో పరిగి ప్రాపర్ టౌన్లో మేము కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా డివిజన్ ఎస్ఐస్, సిఐస్, స్టాఫ్ మేమందరం పాల్గొన్నాం. కొన్ని బయట షాప్స్, కిరాణం షాప్స్, జనరల్ స్టోర్స్, తర్వాత ఈ పాన్ డబ్బాలు ఇవన్నీ కూడా మేము ఈ గుట్కా, గాంజా అట్లాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి చెక్ చేయడం జరిగింది. కొన్ని అనుమానిత ప్రాంతాలను కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత టూ వీలర్స్ హెల్మెట్ లేకుండా, తర్వాత చాలాన్స్ పెండింగ్ ఉన్నటువంటి టూ వీలర్స్ కూడా ఒక 50-60 టూ వీలర్స్ మేము ఆపి చెక్ చేసుకుంటూ అవన్నీ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే 3-4 విషయాలు. ఒకటి, రోడ్ యాక్సిడెంట్స్. ఈ మన ప్రాంతంలో నేషనల్ హైవే ఉంది, బీజాపూర్ది. దీని మీద టూ వీలర్స్ యాక్సిడెంట్స్ మ్యాక్సిమం అవుతున్నాయి ఈవినింగ్ 6 to 9 o'clock. సో యువత అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెహికల్స్ నడిపేటప్పుడు తాగి నడపొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, అతివేగంగా పోవద్దు, అజాగ్రత్తగా ఓవర్టేకింగ్ చేయొద్దు. అప్పుడు ఈ ప్రాణాలు పోకుండా మీరు సురక్షితంగా ఉంటారు. కాబట్టి మా సూచనలు మీరు పాటించాలనేది ఒకటి తెలియజేస్తున్నాం. అట్లాగే గాంజాయి మీద కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో జీరో టాలరెన్స్. గాంజా విషయంలో అది 1 గ్రాము గాంజా దొరికినా, కన్జ్యూమ్ చేసినా, ఎవరి దగ్గరైనా దొరికినా కూడా మేము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అది కూడా ప్రజలకు, ఎవరన్నా యువత కానీ, మేధావులు కానీ, మన సొసైటీ సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రజలు ఆ గాంజా ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుకు ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాము. అది తగ్గిపోతుంది. తద్వారా మన పిల్లలు, మన భవిష్యత్ సమాజం బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా అప్పీల్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసు సహకరించినందుకు, తర్వాత ఈ కార్డన్ సెర్చ్ అనేది ఒక సంక్షేమ భావన, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్, ఒక సురక్షితమైన భావన కల్పించడానికి మేము చేస్తున్నాం తప్ప జనరల్ పబ్లిక్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. ఎవరైనా అఫెండర్స్ ఉన్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళే దీని గురించి స్కేర్ కావాలి, కానీ మిగతా వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ, సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.